మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ప్రాజెక్ట్ బాలామేళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్, ఆర్డీఈఓ మైపాల్, డిడబ్ల్యూఓ స్వరూప రాథోడ్, సిడిపిఓ హేమ భార్గవ, ఎంఆర్ఓ శ్రీనివాసరావు, ఎంపీడీఓ మధులత, కమిషనర్ రామకృష్ణారావు, మేనేజర్ మధుసూదన్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ మురళి, వార్డ్ ఆఫీసర్ రాములు, పరశురాం రెడ్డి, మహేందర్ రెడ్డి, రాజు, అంగన్వాడీ టీచర్స్ అన్నపూర్ణ, మంజుల, రేణుక, స్వాతి, మౌనిక, నాయకులు జ్ఞానేశ్వర్, ప్రసాద్, సద్దాం, వినయ్, సైఫ్ అలీ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి అంగన్వాడీ సెంటర్లో చిన్నప్పటి నుంచే మరి ఈ కార్యక్రమం నేర్చుకుంటూ మరి ప్రతి ఒక్క అంశంపై మరి చిన్నప్పటి నుంచి అవగాహన కల్పించడం అది చాలా మంచి. ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ స్కూల్ వచ్చే వారికి మరి వారి విద్యార్థులతో పాటు క్రమశిక్షణ పద్ధతులు ప్రతి ఒక్కరి నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ కార్యక్రమం చేస్తున్న మరి అంగన్వాడీ టీచర్లందరికీ మరి దీనికి అతిథిగా మరి సిడిఓ హేమ భార్గవ గారు, సూపర్వైజర్ గారి పర్యవేక్షణలో ఈ రోజు అంగన్వాడీ కార్యక్రమాలు మనం కూడా చూసుకున్నట్టయితే మరి పిల్లల ఎదుగుదలకు ఒక నాంది అని చెప్పేసి అంగన్వాడీ మనకందరికీ తెలిసిందే. అంగన్వాడీ ఇంపార్టెన్స్ కూడా మనమందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఏంటంటే అంగన్వాడీకి పంపించాలంటే చాలా తక్కువ మంది పంపించేవారు. కానీ ఈ రోజు ఏంటంటే ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి చర్యల వల్ల ప్రతి ఒక్క 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు పిల్లలందరినీ కూడా అంగన్వాడీకి పంపించడం జరుగుతుంది. అంగన్వాడీ అంటే కేవలం పిల్లలే కాదు, పిల్లలతో పాటు మరి 0 to 3 years సంబంధించిన పిల్లలకు కూడా బాలామృతం చేయడం కానీ, అదేవిధంగా వారికి గుడి చేయడానికి కార్యక్రమం కానీ, పేషన్ మీద పౌష్టికమైనటువంటి ఆహారాన్ని అందించేటువంటి కార్యక్రమం కానీ, అదేవిధంగా పాలించేటువంటి తల్లులు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఇచ్చేటువంటి కేంద్రంగా మనందరికీ తెలిసిందే. మరి ఇంతకుముందు ఏంటంటే గర్భిణీ స్త్రీలు రేషన్ కింద ఇచ్చేటువంటి వాళ్ళు గతంతో కూడా గుడ్లు కానీ, పప్పు కానీ, మరి నూనె కానీ ఇవన్నీ ఇస్తే ఏం చేస్తుందంటే ఇంటికి పోయిన తర్వాత డబ్బు వండుకొని అందరికీ కనిపిస్తూ కావాల్సిన పౌష్టికాహారం రాకుండా ఉంటుంది. అందుకని మరి